కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసలో వైసీపీ చేపడుతున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని వెళుతున్న తమ్మినేని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. యూరియా కోసం ఎవరైనా రోడ్డెక్కితే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా ఆర్బీఐ ద్వారా 12 లక్షల టన్నుల ఎరువును పంపిణీ చేశామని తెలిపారు. వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చేపట్టే ఏ కార్యక్రమం అయినా ట్రాన్స్పరెంట్ గా పెట్టండి, ఓపెన్ గా ఉంచండి. ఇవాళ లాస్ట్ టైం ఆర్బీఐలో ఎంత అవసరం ఉంది, గ్రామంలో ప్రతి రైతుని పిలిపించి అడిగి తెలుసుకొని ఇంత ఈ గ్రామానికి అవసరం ఉంది మీరు ఇవ్వండి అని చెప్పి పంపించేవారు. ముఖ్యంగా ఇది ఎక్కడ వచ్చిందో తెలుసా? స్కార్సిటీ. ముందు రైతుల తరపున డబ్బు కట్టాలా? మీరు డబ్బు కట్టారా? డబ్బు కట్టకుండా ఎవడిస్తాడు? మీ అమ్మగారు జాగీరా? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీ అబ్బగారు జాగీరు కాదు, మీ జాగీర్ ఎంతకన్నా కాదు. డబ్బు కట్టి కంపెనీలు అడగండి, ఇస్తారు వాళ్ళు. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఎంత గ్రామానికి అవసరం ఉందో ఆ గ్రామానికి కట్టాల్సినటువంటి డబ్బంతా కట్టి తను స్టాక్స్ రిలీజ్ చేసాము. అది పద్ధతి. నువ్వు కడతావని కాదు, అందరూ కట్టి రిలీజ్ చేయాలి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ స్థితి వచ్చింది. అందుకే ఈ ప్రభుత్వానికి రైతంటే ఖాతరు లేదు. మొదటి నుంచి కూడా అంతే. కాకపోతే ఇవాళ క్యాన్సర్ వస్తుందని చెప్తాడా? అలాగే ఆయన పాలు చాలా మంది మానేశారు. చాలా రాష్ట్రాల్లో ఆయన హెరిటేజ్ మానేశారు, నిషేధించారు. కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. ఎందుకు నిషేధించారు? దట్ యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. అందుకు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ ఎరువులు మీరెంత తొందరగా తెచ్చి అప్పచెప్తే రైతాంగానికి అంత క్లారిటీ ఉంటుందని చెప్పి